గూగుల్ క్రోమ్ మనం రోజు చాలాసార్లు ఉపయోగించే పదాలలో ఇది కూడా ఒకటి. నిజానికి చాలా పనులకి మనం ఈ యాప్ని వాడతాము. పదాలకి అర్థాల కోసమనో లేక ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న లొకేషన్ కోసమనో తెలియనిది ఏదైనా సరే తెలుసుకోవాలన్నా మనం వాడే ఏకైక యాప్ క్రోమ్. ది మోస్ట్ యూజ్డ్ సెర్చ్ ఇంజన్ క్రోమ్. దీనిని గూగుల్ డెవలప్ చేసింది. ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయినా ఈజీగా యూజ్ చేసే విధంగా ఉంటుంది క్రోమ్. ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా స్పీడ్గా పనిచేసే విధంగా దీనిని తయారు చేశారు. ప్రపంచంలో చాలామంది యూజ్ చేసే ఈ క్రోమ్ వల్ల ఎంతగా ఉపయోగాలున్నాయో దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోకపోతే అంతే నష్టాలు ఉంటాయి మరియు డేంజర్ కూడా. అయితే గూగుల్ క్రోమ్ యూజర్లు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. మన ప్రైవసీని చేతులారా మనమే పోగొట్టుకున్నట్టే. మనం అగ్రి చేసే కొన్ని పర్మిషన్స్ వల్ల మన వ్యక్తిగత డేటా అంతా థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నార్మల్గా యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో అగ్రి, డెనీ అనే ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి అనేది చదవకుండానే ఓకే చేసేస్తాం. పొరపాటున అగ్రి అని ప్రెస్ చేస్తే ఇక అంతే, మనకి తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం థర్డ్ పార్టీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం వల్ల మనకి అన్వాంటెడ్ మెసేజ్లు, ఫ్రాడ్ మెసేజ్లు, ఇబ్బంది పెట్టే నోటిఫికేషన్స్, మనం ఎక్కడికి వెళ్ళినా లొకేషన్ని ట్రాక్ చేయడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. మన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుంటారు. వీటి వలన సైబర్ క్రైమ్లు జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. వీటన్నింటికీ కూడా కారణం మనమే. అసలు మనం చేసే పనేంటి? మన డేటా ప్రైవేట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. క్రోమ్ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మన డేటా ప్రైవేట్గా ఉండాలన్నా, అన్వాంటెడ్ నోటిఫికేషన్స్, వేస్ట్ మెసేజ్లు రాకుండా ఉండాలంటే క్రోమ్ యాప్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. వాటిపైన క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. అందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో సైట్ సెట్టింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాక అందులో పర్మిషన్స్లో కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్స్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఆఫ్ చేసుకోవాలి లేదా ఆస్క్ ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోవాలి. దాంతోపాటు కాంటెక్స్ట్ ఆప్షన్లో థర్డ్ పార్టీ కుకీస్, థర్డ్ పార్టీ సైన్ ఇన్, యాడ్స్ లాంటివి వాటిని తప్పకుండా బ్లాక్లో పెట్టుకోవాలి. అలాగే ఆన్ డివైస్ సైట్ డేటాని కూడా బ్లాక్లో పెట్టుకోవాలి. వీటన్నిటితో పాటుగా డేటా స్టోర్లో ఎలాంటి లింక్స్ ఉన్నా వెంటనే డిలీట్ చేయాలి. ఈ సెట్టింగ్స్ వెంటనే మీ ఫోన్లో అప్డేట్ చేసుకుంటే ఇక ఎలాంటి థర్డ్ పార్టీ మిమ్మల్ని ఫాలో చేయకుండా మీ డేటా అంతా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ యాప్స్ యూస్ చేస్తున్నప్పుడైనా సరే ఏమైనా నోటిఫికేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ వస్తే వాటిని పూర్తిగా చదివి అవేంటి, వాటి వల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్న తర్వాతనే అగ్రి చేయండి. ఇలాంటి వాటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.